ఇవన్నీ కాదు, మొత్తం మీద సబ్స్క్రైబర్స్ తగ్గిపోతున్నారు, అన్ఫాలో చేస్తున్నారు చాలామంది అని చెప్పి సారీ చెప్తున్నా అన్నాడు. బట్ ఇట్స్ నాట్ లుకింగ్ లైక్ సారీ. అది ఒక బ్లాక్మెయిల్ లాగా కనిపిస్తుంది. నేను సారీ చెప్తున్నాను, నా సారీని యాక్సెప్ట్ చేయకపోతే మీకు వచ్చే సంవత్సరం అంతా మీకు దరిద్రం పట్టుకుంటుంది, మీరు నాశనం అయిపోతారని చెప్పి మాట్లాడుతున్నారు. అది రిగ్రెట్టా? ఇట్స్ ఎ బ్లాక్మెయిల్. మరి ఇప్పుడు థాయిలాండ్ వెళ్తూ ఇప్పుడు కూడా అదే మాట్లాడుతున్నాడు, థాయిలాండే గొప్ప దేశం, ఇండియా వేస్ట్ అని. ఓకే, అక్కడ మంచి లేదని మనం చెప్పలేము. ఖచ్చితంగా ప్రతి దేశంలోనూ మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. థాయిలాండ్లో మొత్తం 100% మంచేనా? అక్కడ ఏం లేవా? అక్కడ ఎలా బిజినెస్ జరుగుతుంది, ఏం జరుగుతుంది అనేది మనకు తెలియదా? డ్రగ్స్ కల్చర్ గురించి మనకు తెలియదా? వీడు అక్కడ లీగలైజ్ చేస్తారు, రోడ్డు పక్కన ఎక్కడ చూసినా కనిపిస్తుంటుంది మనకి. ఇలా మంచి చెడు రెండూ ఉన్నాయి. కాకపోతే ఎన్ని కేసులు నమోదైనా, చాలామంది కేసులు పెట్టాలని చెప్పి అడుగుతున్నా అతన్ని ఇక్కడికి తీసుకురావడం అనేది సాధ్యం అవుతుందా? ఫస్ట్ థింగ్, అతను చేస్తున్న మాటలు, అతను మాట్లాడుతున్న మాటలు, అతను చేస్తున్న కామెంట్స్, అతని బిహేవియర్ అంతా ఇట్స్ వర్స్ట్. మాట్లాడుకోవడానికి కూడా ఇంకా చాలా చీప్గా అనిపిస్తుంది.